ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ బెట్టింగ్ రూల్స్ గురించి అండ్ అలాగే డేట్ అండ్ టైం గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడి దాని తర్వాత బెట్టింగ్ రూల్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఒబా ఫేమి వర్సెస్ జెవుసో మ్యాచ్ గురించి. ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో. సో చాలా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఒబా ఫేమి గెలుస్తాడా? జెవుసో గెలుస్తాడా? అని. సో దాని గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ అన్నిటి గురించి ఇంతకు ముందే వీడియోలో చెప్పాను. సో మళ్ళీ అవన్నీ ఇక్కడ చెప్తే బోర్ అయిపోతుంది కాబట్టి సో ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది చాలా సీక్రెట్‌గా పెట్టినారంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో మనకి కొన్ని ఒబా ఫిమి గెలవచ్చు, జెవుసో గెలవచ్చు అని ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళంతా ఈ మ్యాచ్ రిజల్ట్ అనేది చాలా సీక్రెట్‌గా పెట్టినారంట. అంటే ఇప్పుడు ఎండింగ్‌లో బ్రాక్ లెస్నర్ వస్తాడు కావచ్చు. మేబీ బ్రాక్ లెస్నర్ ఒబా ఫెమీకి కాస్ట్ చేస్తాడు కావచ్చు. లేదంటే బ్రాక్ లెస్నర్ రాకుండా ఒబా ఫెమీయే గెలుస్తాడు కావచ్చు. సో ఇటువంటి రూమర్స్ ఉన్నాయి అంతేగాని బట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది మనకు తెలియదు. సో ఆ రిజల్ట్ అనేది చాలా సీక్రెట్‌గా పెట్టినారంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. చూద్దాం మరి నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఏం చూపిస్తారో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ పైన కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు చాలా ఫినిషర్స్‌ని వాడుతున్నారంట. అంటే ఎలా ఫినిష్ చేపిద్దాం? అంటే సెత్ రాలిన్స్ గెలవాలనా? లేదంటే బ్రాన్ బ్రేకర్ గెలవాలనా? ఎవరు గెలిస్తే ఏ టైప్‌లో విన్ అవ్వాలని డిఫరెంట్ టైప్‌లో ఫినిషర్స్‌ని యూజ్ చేస్తున్నారంట. అంటే ఆలోచిస్తున్నారంట ఎట్లా ఎండ్ చేద్దామని. చూద్దాం మరి ఎట్లా ఎండ్ చేస్తారో ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐషో స్పీడ్ గురించి. సో మన ఐషో స్పీడ్ రెస్ల్‌మేనియాలో ఫైట్ చేసిండు. దానికంటే ముందు రాయల్ రంబుల్‌లో వచ్చిండు. సో తను వచ్చినప్పుడు ఏదో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ఆ స్టోరీ లైన్ అనేది చాలా మందికి నచ్చింది. ఆ చిన్న స్టోరీ లైన్ అయినా చాలా మందికి నచ్చింది. ఇన్ ఫ్యూచర్‌లో అంట వస్తాడంట మళ్ళీ ఐషో స్పీడ్. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట ఒక ఫుల్ టైమర్‌లా. అంటే ఫుల్ టైమర్ అన్నాడు గానీ అంత వర్కౌట్ అవ్వదు ఐషో స్పీడ్‌కి గానీ. సో వస్తాడంట. నార్మల్‌గా వస్తాడంట పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో ఫ్యూచర్‌లో మళ్ళీ మనం ఐషో స్పీడ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ గురించి. సో ట్రిపుల్ హెచ్ ఒక నలుగురు సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ నలుగురు సూపర్ స్టార్స్ ఫ్యూచర్‌లో రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తారంట. ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో. ఆళ్ళెవరంటే ఒబా ఫెమి, మన జెవాన్ ఎవాన్స్ అండ్ సోల్ రూకా అండ్ ట్రిక్ విలియమ్స్. సో ఈళ్ళు నలుగురు ఫ్యూచర్‌లో రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ చేసే అంత లెవెల్‌కి ఎదుగుతారంట. అండ్ ఓబా ఫెమి అయితే ఇంకా తొందరగానే అంటే ఒక బిగ్ స్టార్‌గా మారిపోతాడు అన్నట్టుగా ట్రిపుల్ హెచ్ చెప్పిండు. మరి ఆ లెవెల్‌లోనే చూపిస్తుంది ఓబా ఫెమీకి. అండ్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఓబా ఫెమీకి కొంచెం తొందరగా అదే పేరనేది వచ్చిందనమాట. ఫ్యాన్స్ సపోర్ట్ కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, మంచి పేరైతే వచ్చింది. బట్ అది సరిపోదు. ఒక బిగ్ స్టార్‌గా కావాలంటే చాలా టైం పడతది. బట్ తొందరగా వచ్చేసింది. అండ్ దీని గురించి సెత్ రాలిన్స్ కూడా అన్నాడు. సో రీసెంట్ టైమ్‌లో ఒక తక్కువ టైంలో మంచి పేరుని సంపాదించిన సూపర్ స్టార్ ఉన్నారా అంటే ఒబా ఫెమీ పేరు చెప్తాను. ఒబా ఫెమీ తక్కువ టైంలో డబ్ల్యూడబ్ల్యూఈలో మంచి పేరు సంపాదిస్తుండు అన్నట్టుగా సెత్ రాలిన్స్ కూడా అన్నాడు. సో ట్రిపుల్ హెచ్ కూడా అదే అంటుండు. మన ఒబా ఫెమీ అంట బిగ్ స్టార్ అవుతాడంట. చూద్దాం మరి బిగ్ స్టార్‌ని చేస్తాడా? గుడిపిస్తాడా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ ట్రిపుల్ హెచ్ ఇంకొకటి కూడా చెప్తుండు ఫ్యాన్స్ గురించి. సో ఫ్యాన్స్ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు ప్రతి దాన్ని అన్నట్టుగా అంటున్నాడు. సో మనం సీరియస్‌గా తీసుకుంటున్నామంట. సో ఇక నుండి సీరియస్‌గా తీసుకోకుర్రి దేన్ని గూడా. అది స్టోరీ లైన్ అయినా సరే, ఏదైనా సరే సీరియస్‌గా తీసుకోకుర్రి. జస్ట్ చూడండి, ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చిండు ఫ్యాన్స్ అందరికి. అండ్ అంతేకాదు మన కట్ యాంగిల్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడిండు. ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక బెస్ట్ రెజ్లర్ అంటే ఈ కంపెనీకి ఇక ఏదైనా చేయగలడు, కంపెనీని ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు అన్న సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది రోమన్ రీన్సే అని కర్ట్ యాంగిల్ చెప్పిండు. సో ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చినా సరే ఆళ్ళందరూ రోమన్ రీన్స్‌తోనే ఫైట్ చేద్దామని అనుకుంటారు. అండ్ లెజెండ్స్ కూడా రోమన్ రీన్స్ గురించే మాట్లాడతారు. సో ఇక్కడే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవళ్ళు కంపెనీని నడిపిస్తున్నారు, ఎవళ్ళు టాప్‌లో ఉన్నారు అని. అంటే మిగతా వాళ్ళు నడిపిస్తలేరా అని నేను అనట్లేదు. సో, ఒక మెయిన్ పిల్లర్ అనేది ఒకటుంటది. ఆ మెయిన్ పిల్లర్ ఇక్కడ రోమన్ రీన్స్. అందులో ఫ్యాన్స్ సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. అది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయినా సరే, ఇంకెవరి ఫ్యాన్స్ అయినా సరే. సో, రోమన్ రీన్స్ ఒక మెయిన్ పిల్లర్ డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అందులో ఏ మాత్రం డౌట్ అయితే లేదు.
లెజెండ్స్ మాట్లాడతారు. ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న సూపర్ స్టార్స్ కూడా నేను రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయాలి. రోమన్ రీన్స్‌తో ఫైట్ చేయడం నాకు డ్రీమ్ అని చెప్తారు గానీ, వేరే సూపర్ స్టార్స్ గురించి మాట్లాడరు. సో, అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇక బెట్టింగ్ ఓడ్స్. ఫస్ట్‌గా జే ఉసో వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్‌ది. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే జే ఉసోకి సపోర్ట్ చేస్తున్నాయి. సో, చెప్తున్నాను కదా! ఈ మ్యాచ్ పైన డిఫరెంట్ రూమర్స్ ఉన్నాయి. ఎవరు గెలిచేందుకు ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ మీకు వీడియోలో చెప్పినాను ఇంతకు ముందే. సో, అదనమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే జే ఉసోకి సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ బ్రాక్ లెస్నర్ రాకపోతే మేబీ ఒబాఫెమి గెలుస్తాడు. అండ్ నెక్స్ట్ ఇయో స్కై వర్సెస్ లివ్ మొర్గన్ మధ్య క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో ఇయో స్కైకే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో, క్లియర్‌గా ఇయో స్కైయే విన్ అవ్వచ్చు. బట్ స్టెఫనీ వాకర్ వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి వస్తదా? రాదా? లేదంటే వాళ్ళ టీమ్ మెంబర్సే బెట్రై చేస్తారా? ఎందుకంటే తన దగ్గర ఆల్రెడీ ఛాంపియన్‌షిప్ ఉంది. సో, ఇప్పుడు ఒక టీమ్‌లో ఉన్నారంటే ఒకరు ఛాంపియన్‌గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి ఇంకో ఛాంపియన్‌షిప్ రావాలని చూస్తారు గానీ, ఇక్కడ ఏందంటే ఉన్న ఛాంపియనే ఇంకొక ఛాంపియన్‌షిప్ గెలవాలని చూస్తుంది. సో, మరి అదేమైనా బెడిసి కొడతదా? దాన్ని లాగుతారా? ఆ ట్రిగ్గర్‌ని పుల్ చేస్తారా? అనేది మనకి ఇక నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో తెలుస్తది. అండ్ నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ రికీ సెయింట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో క్లియర్‌లీ ఫేవర్‌లో ఉన్నాడు మన ట్రిక్ విలియమ్స్. సో, ఈ మ్యాచ్‌లో మేబీ కార్మెలో హేస్ వచ్చి ఇంటరప్ట్ చేసినా చేయొచ్చు. డిస్ట్రాక్ట్ చేసినా చేయొచ్చనమాట. సమ్మర్ స్లామ్‌లో ట్రిపుల్ థ్రెట్ పెట్టినా పెట్టొచ్చు. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే ట్రిక్ విలియమ్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ట్రిక్ విలియమ్సే మాక్సిమం ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ స్టిఫనీ స్ట్రాటన్ మధ్య వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ జేడ్ కార్గిల్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. తను ఒక టీమ్‌ని ఒక ఫ్యాక్షన్‌ని ఫార్మ్ చేసి అండ్ హీల్ టర్న్ చేసి దాని తర్వాత కూడా ఓడిపోయింది. సో, దాని తర్వాత కూడా ఒక ప్రాపర్ పుష్ రాలేదు. సో, ఇప్పుడు కూడా ఓడిపోతే ఇక ఆ టీమ్‌కి అర్థం ఉండదు. తన క్యారెక్టర్‌కి అర్థం ఉండదు. హీల్ టర్న్ చేసి కూడా వేస్ట్ అవుతది. సో, అందుకనే మేబీ మ్యాచ్‌లో జేడ్ కార్గిల్ విన్ అవుతేనే మంచిగుంటది. సో, బెట్టింగ్ ఓడ్స్ కూడా జేడ్ కార్గిల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య స్టీల్ కేజ్ మ్యాచ్. సో, ఇంతకుముందు చెప్పాను కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినిషెస్‌ని ఆలోచిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అంటే ఏదైనా సూపర్ స్టార్స్‌ని రిటర్న్ చేపించొచ్చు ఈ మ్యాచ్‌లో. లేదంటే ఈళ్ళిద్దరి మధ్యలోనే తేలొచ్చు. అండ్ ఆ రిజల్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటదన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి ప్రెజెంట్ వరకైతే. సో, ఇంకా టైం ఉంది కదా! నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌కి మేబీ చేంజ్ అయినా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కోడీ రోడ్స్ వర్సెస్ సామీ జేన్ వర్సెస్ గుంతర్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఫేవర్‌లో ఉన్నాడు కోడీ రోడ్స్. బట్ ఇక్కడ ఏందంటే గుంతర్ క్యారెక్టర్‌ని ఎట్లా చూపిస్తారనేది చూడాలి. సో, ఆల్రెడీ 2 సార్లు మొత్తం ఇక గుంతర్ ఆ లెవెల్ కాదు. అసలు ఏదో మిడ్ కార్డ్ సూపర్ స్టార్‌ని జాన్ సీనాని, ఏజే స్టైల్స్‌ని, గోల్డ్‌బర్గ్‌ని రిటైర్ చేయలేదు గుంతర్. జస్ట్ నార్మల్‌గా బ్రేక్ తీసుకొని వచ్చిండు. కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తుండు అన్నట్టుగా చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు ఎట్లా చూపిస్తారనేది ఇంపార్టెంట్. కోడీ రోడ్స్ గెలిచినా సరే ఆ క్యారెక్టర్‌ని గుంతర్‌కి బ్రేక్ చేయొద్దు. సో, ఆ మొమెంటమ్‌ని కంటిన్యూ చేపియాలి గుంతర్‌కి. చూద్దాం మరి ఆ మొమెంటమ్‌తో పాటు గుంతర్ క్యారెక్టర్‌ని నాశనం చేస్తారా? లేదంటే బెట్టింగ్ ఓడ్స్ అన్నీ రాంగ్ అయ్యి గుంతర్ ఏమన్నా ఈ మ్యాచ్‌లో గెలుస్తాడా? చూద్దాం. బెట్టింగ్ ఓడ్స్‌లోనైతే ఫుల్లీ ఫేవర్ ఉన్నాడు కోడీ రోడ్స్. అండ్ ముందు ముందు సమ్మర్ స్లామ్ గూడా ఉంది గాబట్టి చూడాలి మరి. డౌట్ అనిపిస్తుంది. ఏం చేస్తదో మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇవి బెట్టింగ్ ఓడ్స్. అండ్ టైం గురించి మాట్లాడితే శనివారం రాత్రి 10:30కి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లైవ్ వస్తది. చూసి ఎంజాయ్ చేయండి. చెప్పిండు గదా! ట్రిపుల్ హెచ్ సీరియస్‌గా తీసుకోకుర్రి. సో, జస్ట్ మీరు ఒక 2 గంటలొచ్చి ఈ లైవ్ చూస్తూ అంటే మనసు ప్రశాంతంగా ఉంచాలనుకుంటే, ఎంటర్‌టైన్ అవ్వాలనుకుంటే మీరు సీరియస్‌గా చూడకండి. జస్ట్ ఎంజాయ్ చేయండి అన్నట్టుగా మాట్లాడిండు. చూద్దాం మరి ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని ఎట్లా చూపిస్తాడు. అండ్ ట్రిపుల్ హెచ్ కూడా 3 మ్యాచెస్‌ల పైన చాలా హైలీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంట. జే ఉసో వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్, ఇయో స్కై వర్సెస్ లివ్ మొర్గన్ మ్యాచ్ అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. సో, ఈ మ్యాచెస్ పైన చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడంట మన ట్రిపుల్ హెచ్ కూడా. చూద్దాం మరి ఎట్లా బుక్ చేస్తారో నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చూస్తే తెలుస్తది. సో, మరది 10:30కి లైవ్ వస్తది శనివారం రాత్రి. ఎవరు కూడా మిస్ అవ్వకండి.